మొత్తం కర్నూలు జిల్లా వైసీపీని ఆదోళనలో దింపిన సాయి ప్రసాద్ రెడ్డి. ఆయన ఇచ్చిన ఒక్క పిలుపుతో జిల్లా అధ్యక్షుడు ఎస్వి మోహన్ రెడ్డితో సహా మాజీ ఎంపీ బుట్ట రేణుకతో పాటు 5 నియోజకవర్గాల ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యేలు, ఇన్ఛార్జీలు ఆదోని జిల్లాకు తమ మద్దతు తెలిపారు. ఉదయం నుంచి ఆదోని పట్టణంలోని ప్రధాన రోడ్లు 5 నియోజకవర్గాల వైసీపీ శ్రేణులతో నిండిపోయాయి. ఉదయం 10 గంటలకు 5 నియోజకవర్గ ఇన్ఛార్జీలతో పాటు వైసీపీ శ్రేణులతో కలిసి మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి, ఎమ్మెల్సీ డాక్టర్ మధుసూదన్ వైసీపీ కార్యాలయం నుంచి నిర్మల్ టాకీస్ లో ఏర్పాటు చేసిన దీక్షా శిబిరానికి చేరుకున్నారు. ఇప్పటికే వేర్వేరుగా ఆదోనిలోని దీక్షా శిబిరానికి వచ్చి మద్దతు తెలిపిన వైసీపీ ఇన్ఛార్జీలు, మాజీ ఎంపీ బుట్ట రేణుక ఈ రోజు అందరూ కలిసికట్టుగా ఒకేసారి వచ్చి ఒక్కరోజు నిరాహార దీక్షలో కూర్చొని జిల్లాకు మరోసారి సంపూర్ణ మద్దతును ప్రకటించారు. దీక్షా శిబిరంలో మాట్లాడిన మంత్రాలయం ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి జిల్లా కోసం రాజీనామా చేసినా మళ్లీ గెలుస్తానన్నారు. ఇక వివరాలకు వెళితే ఆదోని పట్టణంలో గత 37 రోజులుగా జరుగుతున్న నిరాహార దీక్షలో కీలక మలుపు చోటు చేసుకుంది. సోమవారంతో 37వ రోజుకు చేరిన ఆదోని జిల్లా ఉద్యమం రిలే నిరాహార దీక్షలు జేఏసీ ఆధ్వర్యంలో జరుగుతున్న దీక్షా శిబిరంలో వైసీపీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, ఇన్ఛార్జీలు పాల్గొన్నారు. రోజు బీమాస్ కూడల్లో దీక్షా శిబిరం ఉండగా నేడు ఎక్కువ మంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రజాప్రతినిధులు రావడంతో దీక్షా శిబిరాన్ని నిర్మల్ టాకీస్ లో ఏర్పాటు చేశారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన దీక్షా శిబిరం భారీ ఎత్తున జరిగింది. ఈ శిబిరంలో ఆదోని మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి నాయకత్వంలో మంత్రాలయం ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి, ఎమ్మెల్సీ డాక్టర్ మధుసూదన్, కర్నూలు మాజీ ఎంపీ బుట్ట రేణుక, పత్తికొండ మాజీ ఎమ్మెల్యే శ్రీదేవి, రాష్ట్ర వీరశైవ కార్పొరేషన్ మాజీ చైర్మన్ రుద్రగౌడ్, ఆదోని మున్సిపల్ చైర్మన్ లోకేశ్వరి, ఆదోని ఎమ్మిగనూరు ప్రాంతానికి చెందిన వైస్ చైర్మన్లు, కౌన్సిలర్లు, 5 నియోజకవర్గాలకు చెందిన సర్పంచ్లు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు రిలే నిరాహార దీక్ష చేపట్టారు. అనారోగ్యంతో ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షి హాజరు కాకపోయినా కూడా ఆయన కుమారుడు హాజరయ్యారు. కర్నూలు జిల్లా మొత్తం వైసీపీని ఆదోళనలో దింపి మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి ఆదోళన డివిజన్లో వైకాపాకు పూర్వ వైభవం కోసం ఆయన ప్రత్యేక మార్పు చూపించారు. పెద్ద ఎత్తున ఆదోని జిల్లా సాధన కోసం వైకాపా పార్టీతో ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రజాప్రతినిధులు విరాళాలు ప్రకటించారు. జిల్లా కోసం రాజీనామా చేసి మళ్లీ గెలిచే సత్తా తనకు ఉందని వై బాలనాగిరెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. అయితే తనతో పాటు మిగతా నియోజకవర్గాల ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తే తాను అభ్యంతరం లేకుండా రాజీనామా చేస్తారని బాలనాగిరెడ్డి తెలిపారు. జిల్లా విషయంలో వైసీపీ కర్నూలు జిల్లా అధ్యక్షుడు ఎస్వి మోహన్ రెడ్డితో సహా అన్ని నియోజకవర్గాల ఇన్ఛార్జీలు, ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు అందరూ సంపూర్ణ మద్దతు పలికారు. వేలాదిగా 5 నియోజకవర్గాల నుండి తరలివచ్చిన పార్టీ నాయకులకు, కార్యకర్తలకు ప్రత్యేకంగా భోజన వసతి కూడా ఏర్పాటు చేశారు. ఆదోని జిల్లా విషయంలో ఇది కీలక మలుపు అని చెప్పవచ్చు అని ఆదోనిలో రాజకీయ విశ్లేషకులు చర్చించుకుంటున్నారు. జిల్లా విషయంలో కూటమిని ఒత్తిడి తెచ్చేలా వైసీపీ భారీ స్కెచ్ వేసిందని స్పష్టం చేస్తున్నారు. కూటమి సర్కార్ ఆదోని జిల్లా ఏర్పాటు చేయకపోతే మాజీ ముఖ్యమంత్రి జగన్ తో మాట్లాడి వచ్చే ఎన్నికల్లో వైకాపా విజయం సాధించి ఆదోనిని జిల్లా చేస్తారని సాయి ప్రసాద్ రెడ్డి స్పష్టం చేశారు. ఎమ్మెల్యే పార్థసారథి ఆదోని జిల్లా కోసం ఆమరణ దీక్ష చేస్తారని గతంలో ప్రకటించారని, అది ఎప్పుడు చేస్తారో స్పష్టం చేయాలని సాయి ప్రసాద్ రెడ్డి ప్రశ్నించారు. ఆదోనికి పార్థసారథి గెస్ట్ ఎమ్మెల్యే అని, ఆయన నెలలో 4-5 రోజులు ఆదోనికి వచ్చిపోతుంటారని ఆయన వ్యంగ్యాస్త్రాలు సంధించారు. జిల్లా వాళ్ళని ప్రతి ఒక్కరికి అంటే పక్కనుండే నియోజకవర్గాలు ఎమ్మిగనూరు, మంత్రాలయము, అలాగే ఆలూరు, పత్తికొండ, ఆదోని ప్రతి ఈ 5 నియోజకవర్గాలు జిల్లాగాలను కోరుకుంటున్న ప్రజలు. ఎందుకని అంటే ఆదోని జిల్లా అయితే ఇక్కడికే కలెక్టర్ ఆఫీస్ వస్తుంది, అలాగే ఎస్పీ ఆఫీస్ వస్తుంది, అన్ని డిపార్ట్మెంట్లు అంతే, అన్ని డిపార్ట్మెంట్లు ఈ జిల్లా అయితే ఇక్కడే వస్తాయి. కాబట్టి ప్రజలు కూడా 150 కిలోమీటర్లు పోవాల్సిన అవసరం లేకోకుండా ప్రజలు ఇక్కడే 40-50 కిలోమీటర్లోనే ఆదోనికి రాగలుగుతాము, తప్పకుండా జిల్లాని కూడా చేసుకుంటాం అనే ఆలోచన ప్రతి ఒక్కరిలో ఉంది. కాబట్టి కూటమి ప్రజలు, పార్టీ వాళ్ళని కూడా కోరుతున్నాం, దయచేసి రాండి, బయటికి రాండి, తప్పకుండా అందరు కలిసి సాధిస్తాం. రేపు మీరు ఇస్తే మీ పేరే వస్తుంది, కానీ మీ వెనకుంద నడిపించినా కూడా అది మీకే పేరు వస్తుంది. కాబట్టి తప్పకుండా కూటమి కూడా బయటికి రావాలి. అన్ని పార్టీలు బయటకు వచ్చి స్టూడెంట్స్ అయితేమి, అలాగే రైతులైతేమి, ప్రతి ఒక్కరూ ఉద్యోగస్తులైతేమి, మహిళలు ప్రతి ఒక్కరు బయటికి రాగలిగితే తప్పకుండా జిల్లాను సాధిస్తాము. అప్పట్లో పార్లమెంటరీని జిల్లాలు చేయడం జరిగింది జగన్మోహన్ రెడ్డి, ఎక్కడ కూడా వేరే కొత్త జిల్లాలు చేయలేదు. కాబట్టి అప్పట్లో మేము అడగలేదు,
ఆయన కొత్త జిల్లాలు అప్పుడే చేసింటే తప్పకుండా మేము సాధించేవాళ్ళు. తప్పకుండా మెడికల్ కాలేజ్ ఎలా తీసుకొచ్చామో జిల్లాని కూడా తప్పకుండా తీసుకొచ్చేవాళ్ళని తెలియజేస్తున్నాను. ఆధునిక మాట్లాడుతూ ఈ 5 నియోజకవర్గాల్లో మీ వల్లనే వెనుకబడిన విమర్శిస్తున్నారు. ఆధునిక ఎమ్మెల్యే పార్థసారథి గారు మీ వల్లనే డెవలప్మెంట్ కాలేదు అని చెప్పి ఆయన విమర్శిస్తున్నారు. సరే, మా వల్లనే అభివృద్ధి కాలేదని చెప్పుకుంటున్నాడు కదా, మరి మెడికల్ కాలేజ్ ఆయన తీసుకొచ్చాడా? బైపాస్ రోడ్ ఆయన తీసుకొచ్చాడా? ఇవన్నీ ఎవరు తీసుకొచ్చారు ఒకసారి ఆలోచన చేయమనండి. అభివృద్ధి చేసింది ఎవరు? మెడికల్ కాలేజ్ కోసం 5 నియోజకవర్గ ఎమ్మెల్యేలు సాధించడం జరిగింది. బైపాస్ సాయిప్రసాద్ రెడ్డి తీసుకురావడం జరిగింది. అన్ని రకాలుగా ఇక్కడ సాధించింది సాయిప్రసాద్ రెడ్డి. అంతేగాని నువ్వు ఏదో చెప్పుకుంటే 18 ఏళ్ళు ఏం సాధించావు ఒకసారి చెప్పమని అడుగుతున్నా. నువ్వు 24 గంటలు ప్రజల గురించి ఆలోచన చేయ తప్ప ఆదోని సాయిప్రసాద్ రెడ్డి ఎమ్మెల్యే గురించి ఆలోచన చేయొద్దు. నెక్స్ట్ ఆదోని వచ్చేది ప్రజలు ఇచ్చే తీర్పు గుర్తుపెట్టుకు ఈరోజే చెప్తున్నాను. తప్పకుండా సాయిప్రసాద్ రెడ్డికి మళ్ళీ ఎమ్మెల్యేగా ఇస్తారని కూడా చెప్తున్నా. అంతేనా? ఇంకేముంది అడిగేది చెప్పు. నేను అమర నిరాదీక్షణ చేస్తాను. జిల్లా తెచ్చారు నిద్రపోవాలని గట్టిగా ఆయన వాయిస్ పెంచుతాడనమాట. అంటే ఆడంతా విసిలేయాలి కదా, ఆ వాయిస్ పెంచేస్తాడు. పెంచేసినప్పుడు ఆ వాయిస్ కి మేము ఏదో ఇది బాగా స్పందన బాగుందని చెప్పేసి ఆలోచన చేస్తాడు. తర్వాత వస్తాడు, నన్ను చూస్తే మాట్లాడే పరిస్థితి లేదు. తర్వాత ఏం చేస్తాడు, మొన్న ఆ ఫోన్లు మంచిగా పోయినాడు. అంగన్వాడీ పిల్లలకంతా మహిళలకంతా ఫోన్లు మంచిగా పోయినాడు. పోతే పో చేసుకో, నీ చేతులు అయితే జిల్లాని లేకపోతే వదిలేయి. అంతేగాని వీళ్ళ గతంలో ఇంట్లో 3 ఎమ్మెల్యేలు ఉన్నారు, ఒక ఎమ్మెల్సీ ఉన్నాడు, ఎందుకు చేయలేకపోయినారు అంటారు. నేను చేయలేదయా, నువ్వు చేయని చెప్పేసి ఎన్నోసార్లు చెప్పినాం. అయినా వదిలేస్తాం అనమాట. అంటే పాడిందే పాట పాడుకుంటూనే ఉంటాడు అనమాట. ఆయన పద్ధతి అది. ఎందుకంటే ఏది కూడా ప్రజలను ఆడిపెట్టుకొని ప్రజలు ఏదైతే వింటారో, ఎట్లా వాళ్ళని మాట్లాడితే ఎట్లా వాళ్ళు అడిగే ప్రశ్నకు సమాధానము దాట వేయచ్చని చెప్పేసి బాగా తెలుసు. అట్లా దాట వేసుకుంటూ ఎవరైనా నిలదీస్తే నవ్వుతూ పోతారు. ఎందుకంటే మన యువతల మనం అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. మామూలుగా మీడియాలో వస్తూ ఉంటుంది, సోషల్ మీడియాలో వచ్చి చూస్తూ ఉంటాం. అలా నిలదీస్తూ ఉంటారట. ఏం చేసినారో వచ్చే పని అంటే అయితే ఆ మాటకి ఇంకా ముందు దాటేసుకు మేము అట్లా చేయలేదు ఎప్పుడు కూడా.
వాళ్ళు సమాధానం చెప్పుకుంటూ పోయేవాళ్ళు మన రోజుల్లో. అట్లా చేసుకుంటూ ఈరోజు పోతా ఉండే పరిస్థితి మందైతే ఈయన అబద్ధాలు చెప్పుకుంటూ మాయ మాటలు చెప్పుకుంటూ మమ్మల్ని మా పార్టీ వాళ్ళు విమర్శిస్తూ అన్ని రకాలుగా జిల్లా గురించి మాట్లాడుకోకుండా నిరాదీక్ష చేయాలన్నాడు. మళ్ళీ కూడా నిరాదీక్ష కూర్చుంటాను చెప్తారు. ఎప్పుడైతే పై నుంచి కూటమి వచ్చిందో మళ్ళా మీటింగ్ కూర్చోలే, మా ఇంట్లో రాలేదని చెప్పేసి వెళ్ళిపోయాడు. మళ్ళీ వచ్చినాడు, 2 రోజులు ఉన్నాడు, ఆ మహిళా మీటింగ్ పెట్టాడు. ఆ మహిళా మీటింగ్లో ఏం చెప్పినా అంటే మనకు జిల్లా కావాలా వద్దా అని అడిగాడు. మహిళలంతా మన జిల్లా కావాలండి, పిల్లలు బిగించండి అన్నాడు. వాళ్ళంతా పిల్లలు బిగించారు. మనకి ఆదోని జిల్లా కావాలి, ఆదోని జిల్లా కావాలంటే ఈనాడు ఆలోచిస్తారు. అదంతా అయిపోతుంది, జిల్లా వచ్చిందే ఏమన్నా. ఏదైనా ఉన్నా కూడా ధైర్యంగా విజయ నిరాదీక్ష గారు చెప్పింది, అమర నిరాదీక్ష చేస్తారు, జిల్లా కోసం పోరాటం, ఇది సెంటిమెంట్ ఆదరణ అని చెప్పేసి మహానుభావుడు ఇప్పుడు పత్తలేదు. మళ్ళీ అది మన 15 రోజులకు వచ్చేసి మళ్ళా అంత విషయాలు అనుకుంటాడు. మళ్ళీ ఏదో ప్రోగ్రాం పెట్టుకుంటాడు, గ్యారెంటీగా ఏదో ప్రోగ్రాం పెట్టుకుంటాడు. దాన్ని ఆలోచించే పని ప్రోగ్రాం లేకపోయినా ప్రోగ్రాం ఎది పెట్టుకుంటాడు. పెట్టుకొని మళ్ళీ ఆయన ఏం చేస్తాడంటే దాంట్లో మళ్ళీ ఈ విషయాన్ని ప్రస్తావిస్తాడన్నమాట. ప్రస్తావిస్తూ మళ్ళీ ఏమని చెప్పేసి రకరకంగా మళ్ళీ అనుకూలంగా మాట్లాడతాడు. అట్లా ఒకనాడైనా జేఏసీ వాళ్ళంత కష్టపడతా ఉంటే ఒక రోజైనా వచ్చి ఆ జేఏసీకి సంబంధించిన శిక్షణలో వచ్చి ఒకనాడైనా మాట్లాడినామని చెప్పేసి ఆలోచన చెప్పడం చేస్తాను. చేసేది ఉంటే చెప్పు, చేత కాకపోతే వదిలే. నేను నిరాదీక్ష కాదు సార్, మా అమ్మని నిరాదీక్ష చేస్తా అని చెప్తే నువ్వేమన్నా ప్రొఫెసరా, నువ్వు అమ్మని నిరాదీక్ష చేసే ఇలా ఇచ్చిన పో అనేక ప్రొఫెసరాలు కాదు, నీతో కాదు, నువ్వు కూర్చోలేవు, నీకు ఆ సత్తా కూడా లేదు. ఏదున్నా కూడా ఊరికే ఏదో తూతు మంత్రంగా ఏదో చెప్పుకొని వెళ్ళిపోయి దాటేస్తున్నావు, కానీ ఆ పరిస్థితి లేదు. ఏదన్నా ధైర్యంగా మాకు సపోర్ట్ రా చేసి మనం అంతా సపోర్ట్ చేస్తాం. ఏదున్నా ఇప్పుతుంటావు, రేపు కూటమిలో కట్టుకుని పోతావు. ఇప్పుడు వలసలు పోయిన ఎట్లా వస్తారు, వలసలు పోతారు, మన ప్రజలు వాళ్ళు చూస్తారు. నేను వలసలకు వచ్చినావు, నేను దాపడుకొని పోతావు, ఎప్పుడు పోతావు తెలియదు. వలసలకి ఇదేదో అనుకోకుండా సీట్ వచ్చింది, ఆ సీట్ని నువ్వు వచ్చి గెలిచినా సంతోషమే, దానికి వ్యతిరేకం కాదు. ప్రజలు ఇచ్చిన దగ్గర మేము సంవత్సరం ఇస్తాం. ఎందుకంటే మనం ఏం తప్పు చేసామనుకున్నారో ఏమో తెలియదు, డెవలప్మెంట్ చేసిన తప్పేమో నాకు తెలియదు. అందుకే మనం ఏదైతే కానీ మన మీద ప్రజలు వద్దనుకున్నారో మేము ఇంట్లో కూర్చొని ప్రాబ్లం లేదు. అయినా మేము పోరాటం వదిలే పరిస్థితి లేదు. ప్రజల్లో ఉంటాం, ప్రజలకి మద్దతుగా ఉంటాం, ప్రజల ఆశీర్వాదం తీసుకుని మళ్ళా మేము అన్ని విధాలుగా మా పార్టీ ద్వారా నిలబడతామని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతూ ఉంది. ఏదన్నా కూడా ఇప్పుడుండే పరిస్థితిలో మా జిల్లా కావాలని మాత్రం గట్టిగా ప్రజల సెంటిమెంట్ ఉంది కాబట్టి ఇవ్వాలని చెప్పేసి కోరుతాం. నమస్కారం.